తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హీట్ కొనసాగుతుంది. నేటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగినుంది. పోటీలో ఉన్న అభ్యర్థులు గుర్తులపై సాయంత్రానికి క్లారిటీ రానుంది. రెబల్స్ను బుజ్జగించే పనిలో పార్టీల అగ్రనేతలు బిజీగా ఉన్నారు. ఇంకా చాలా చోట్ల టికెట్ల ఖరారులో సస్పెన్స్ కొనసాగుతుంది. ఇవాళ సాయంత్రంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తున్నా ఇంకా చాలా చోట్ల అభ్యర్థులు ఎవరనేది తేలలేదు. క్షేత్రస్థాయిలో బుజ్జగింపుల తంతు ఇంకా కొనసాగుతూనే ఉండడంతో ఆలస్యం అవుతుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, వామపక్షాలు ఇవాళ నేరుగా అభ్యర్థులకు సంబంధించిన బీఫారాలను ఎన్నికల అధికారికి అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. మధ్యాహ్నం 3 గంటల లోపు వీటిని సమర్పించాల్సి ఉండడంతో ఆలోపు అసమ్మతి జాలాలు మరింత పెరగకుండా పోటీలో నుంచి కొందరిని తప్పించేందుకు పార్టీల నాయకులు కసరత్తు చేస్తున్నారు. ఆది సోమవారంలో అనుకున్న విధంగా ఉపసంహరణల జోరు కనిపించలేదు. దీంతో ప్రధాన పార్టీల నాయకులు రెబల్స్ బెడదపైన ఆందోళన చెందుతున్నారు. స్వతంత్రులు కూడా తాము బరిలో ఉంటామనే విధంగా సిద్ధమవుతుండడంతో ఈసారి పొరపొరు రసవత్రంగా మారుతుంది. కొన్ని చోట్ల అభ్యర్థులకు మాత్రం టికెట్ ఖరారైందని, మీ ప్రచారానికి ఏమీ ప్రాబ్లం లేదని, ప్రచారం చేసుకోవచ్చని పార్టీ పెద్దలు అభ్యర్థులకు నేరుగా ఫోన్లో సమాచారం ఇస్తున్నారు. మరోవైపు 3 ప్రధాన పార్టీల నాయకులు అభ్యర్థుల తరపున ప్రచారాలు కొనసాగిస్తున్నారు. హామీలను గుప్పిస్తూ ఓట్లు అడుగుతున్నారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హీట్ కొనసాగుతుంది. నేటితోటి నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగినుంది. పోటీలో ఉన్న అభ్యర్థులు గుర్తులపైన సాయంత్రానికి క్లారిటీ రానుంది. రెబల్స్ను బుజ్జగించే పనిలో పార్టీల అగ్రనేతలు బిజీగా ఉన్నారు. ఇంకా చాలా చోట్ల టికెట్ల ఖరారులో సస్పెన్స్ కొనసాగుతుంది. ఇవాళ సాయంత్రంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తున్నా ఇంకా చాలా చోట్ల అభ్యర్థులు ఎవరనేది తేలలేదు. ఇక క్షేత్రస్థాయిలో బుజ్జగింపుల తంతు ఇంకా కొనసాగుతూనే ఉండడంతో ఆలస్యం అవుతుంది.